నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. సార్, అడ్విషేష్ యాక్టర్ మనం చూసినట్టయితే ఆయన పాత మూవీస్ కూడా మనం చూసినాం. హిట్, ఇది ఇంకా చాలా మూవీస్ చేశారు ఆయన. గూఢచారి. అవును, ఇప్పుడు గూఢచారి 2+ డెకేడ్ అని మూవీస్ కూడా వస్తున్నాయి. ప్రొడ్యూసర్స్ ఆయనకి 150 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆయన మూవీస్కి. అంటే యాజ్ పర్ ఒక్క మూవీ ఈచ్ మూవీగా తీసుకుంటే 75 crores అంటున్నారు. సో ఆయనకు అంత మార్కెట్ వాల్యూ ఉందా? ఇది నిజమా? ఇందుకు సంబంధించి ఏం చెప్తారు సార్? ప్రస్తుతం ఆయన 2 సినిమాలు చేస్తున్నమాట వాస్తవం. ఆయన అందులో ఒకటి సీక్వెల్ గూఢచారి అని ఇదివరకు ఆయన చేసిన సినిమా పెద్ద హిట్ అయింది. దానికి సీక్వెల్గా G2 అని చెప్పేసి ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే డెకాయిట్ అనే మూవీ. సో ఈ 2 సినిమాల మీద ప్రొడ్యూసర్స్ 150 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇవాళ ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంది మీడియాలో. సో అంటే యావరేజ్గా చూసుకుంటే 75, ఒకటి ఎక్కువ కావచ్చు, ఒకటి తక్కువ కావచ్చు. సో యావరేజ్గా అంత పెడుతున్నారా అనేది నిజంగానే చాలామందికి ఇది ఒక సర్ప్రైజింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అతను ప్రీవియస్ బెస్ట్ ఏదైతే ఉందో మేజర్ అనే మూవీ, దానికి 30+ షేర్ మాత్రమే వచ్చింది. సో మేజర్ ఉన్నికృష్ణన్ స్టోరీ ఏదైతే ఉందో దాంతో ఆ సినిమా చేశారు. అది పాన్ ఇండియా ఫిల్మ్గా రిలీజ్ అయింది. సో దానికి అంత వచ్చింది 30+. దాని తర్వాత హిట్ 2 చేశారు ఆయన, అది 20+ వచ్చింది. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఆయన మీద ఎందుకు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, నిజంగా 150 crores ఇన్వెస్ట్ చేయటం అనేది నిజమేనా అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అయితే ఇప్పుడు ఆయన మార్కెట్ వాల్యూని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ గుడ్ విల్ వచ్చింది ఆయనకి, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాయి తనకి. తను ప్రయోగాలు చేస్తున్నారు, ఒక జానర్కి సంబంధం లేకుండా చూసుకుంటున్నాడు. క్షణం నుంచి మనం ఆయన కెరీర్ కనుక చూసుకుంటే హీరోగా ఆయనకి పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా ఫస్ట్ బ్రేక్ అని కూడా చెప్పాలి క్షణం. అంతకుముందు ఆయన బాహుబలి కానివ్వండి, పంజా, వీటిలో నెగిటివ్ రోల్స్ చేశారు. ఆ నెగిటివ్ రోల్స్ చేసి అక్కడ కూడా ఆయన మెప్పించారు. ఎప్పుడో 2010లో అనుకుంటా కర్మ అనే ఒక సినిమాతోటి ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చి కర్మ అనే ఒక సినిమా, యాక్చువల్గా ఆయన అక్కడే తీశారు, అది వచ్చి ఇక్కడ రిలీజ్ చేసి కష్టపడ్డారు ఆ రిలీజ్కి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కిస్ అనే ఒక సినిమా చేశారు. ఈ 2 సినిమాలు ఆయనకేం డబ్బులు తీసుకురాలి ఆడలా. పంజా అనే సినిమాతోటి అది ఆడకపోయినా అందులో చేసిన నెగిటివ్ రోల్ తోటి నటుడుగా ఆయన చాలామంది దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత బాహుబలితోటి కాస్త ఆయనకి క్షణం ఎప్పుడైతే వచ్చిందో, సో ఈయనలో హీరో మెటీరియల్ ఉంది అని అందరికీ తెలిసింది. ఆ తర్వాత గూఢచారి సినిమా వచ్చింది, అమీ తుమి అని ఒక కామెడీ ఫిల్మ్, సో ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్టర్. సో అది పెద్ద హిట్ అయింది. దాని తర్వాత గూఢచారి, ఆ తర్వాత ఎవరు అని చెప్పేసి ఒక థ్రిల్లర్, అందులో రెజినా కసాండ్రా. సో ఆమె లాస్ట్లో ఒక నెగిటివ్ రోల్ అని తెలుస్తుంది. సో అది మంచి హిట్ అయింది. ఆ తర్వాత హిట్ వచ్చింది. సో ఇవన్నీ కూడా ఆయనకి మేజర్ తర్వాత హిట్ 2. సో ఇవన్నీ కూడా హీరోగా ఒక యాక్టర్గా ఆయనకి మంచి పేరు తెచ్చాయి, కొంచెం మార్కెట్ వాల్యూ కూడా పెంచాయి. మేజర్ అనేది నిజంగానే ఆయనకి హీరోగా ఒక మేజర్ పార్ట్ అనే చెప్పాలి. ఆయన కెరీర్కి ఒక బూస్ట్ ఇచ్చింది. అలాగే నేషనల్ వైడ్గా ఆయన పేరు అందరికీ తెలిసేట్టు చేసింది ఆ సినిమా. సో అందు గురించి దాన్ని ఇప్పుడు క్యాష్ చేసుకునే ఉద్దేశంతో మరింత ఎక్కువగా తన మార్కెట్ని పెంచుకునేటంలో భాగంగా ఇప్పుడు ఆయన G2 గూఢచారి 2 అనే సినిమా చేస్తున్నాడు. బట్ డైరెక్టర్ మారిపోయాడు ఈసారి. సో గూఢచారికి శశికిరణ్ తెక్క అని ఆయన డైరెక్ట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమాకి ఇంకా వేరే అతను డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. అట్లాగే డెకాయిట్ అని చెప్పి ఇంకో సినిమా. సో ఇలా కొత్త వాళ్ళు ఈ సినిమాలకి. సో ఇందులో డెకాయిట్లో శృతి హాసన్ హీరోయిన్. సో అందువల్ల కూడా ప్రొడ్యూసర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారామని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. మరి నిజంగా 150 పెడుతున్నారా లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. బట్ న్యూస్ అయితే చక్కలు కొడుతూ ఉన్నాయి. వీటి వల్ల అడ్విశేష్ అనే అతను సో హీరోగా ఇంకొక స్టెప్పు పైకి ఎక్కే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. బట్ అంత కాకపోయినా ఒకవేళ 150 అనేది అన్బిలీవబుల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అనేది చాలామందికి కనిపిస్తున్నటువంటి విషయం.
బట్ అంత కాకపోయినా దానికి దగ్గరగా అయినా సరే అది ఉండే అవకాశం, ఎందుకంటే మనకు తెలుసు కదా నిప్పు లేనిదే పొగరాదు. సో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది నిజం. సో దానికి తగ్గట్లుగానే అతను కూడా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళుతూ ఉన్నాడు. సో తన స్టోరీస్ని అతను చూస్ చేసుకుంటున్నటువంటి విధానం చూసుకున్నా వాటిని మార్కెట్ చేసుకుంటున్న విధానం, అంటే ఈ సినిమా చేయటం వేరు, దాన్ని ప్రమోట్ చేసి మార్కెట్ చేయటం వేరు. ఈ విషయంలో అడిశేష్ మిగతా హీరోలతో పోలిస్తే కాస్త బెటర్గా ముందున్నాడు అనమాట. ఆ టాక్టిక్స్ తనకి బాగా ఉన్నాయి. సో ఎలా తన సినిమాని ప్రమోట్ చేయాలి, ఏ రీతిలో కనుక వెళితే బిజినెస్ అవుతుంది, సో ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు అనే విషయంలో అతను కొంచెం మాస్టర్ అనే చెప్పాలి. బాగానే చూసి అడుగు వేస్తున్నారు. మంచి డిజైన్ చేసుకుంటాడు తన సినిమాని, ఎలా ఎక్కువ మందికి రీచ్ చేసుకోవాలి. మార్కెటింగ్ అంటే రాజమౌళి గారి దగ్గర నుంచి అవన్నీ కూడా కొంచెం గ్రహించినట్లుగా నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఫాలో అవుతాడు. ఒక సినిమా చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇవాళ తను ఒక సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమాని ఎంత ఎక్కువగా హైప్ దాన్ని క్రియేట్ చేయాలి, దానికి ఒక క్రేజ్ తీసుకురావాలి ఆ ప్రాజెక్ట్కి. ఈ విషయంలో అతను చాలా జాగ్రత్తగా ఉన్నాడు. సో అట్లా అందులో భాగంగానే డెకాయిట్ అనే సినిమా ఒక గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేశారు. సో తను శృతి హాసన్ ఆపోజిట్గా ఉండి గన్స్ పట్టుకొని ఉన్నటువంటి ఆ గ్లింప్స్ అయితే చాలామందిని అట్రాక్ట్ చేసింది. యాక్చువల్గా శృతి హాసన్ తోటి అది కూడా ఎలా ఉండబోతుంది, వాళ్ళిద్దరి యొక్క కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, ఆ పేరు ఎలా ఉంటుంది స్క్రీన్ మీద అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అది. సో దానివల్ల కూడా డెకాయిట్ అనే సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంది. వేరస్ G2 వచ్చేటప్పటికి ఆల్రెడీ అది హిట్ అయిన సినిమాకి సీక్వెల్ గూఢచారికి. సో ఆ సినిమా మీద కూడా అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాలి. అందులో ఇంకో కొత్త హీరోయిన్ చేస్తూ ఉంది అందులో. సో మొత్తానికి అట్లా ఈ రెండు ప్రాజెక్టులు అతనికి హీరోగా ఇంకొక స్టెప్కి ముందు తీసుకెళ్లే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఒక ఇది డెకేడ్ అనే మూవీలో శృతి హాసన్ ఉన్నారు కాబట్టి ప్రొడ్యూసర్ అంత ఇన్వెస్ట్ చేస్తున్నారా అని చెప్పుకోవచ్చా సార్? నేనైతే అదే అనుకుంటున్నాను. అంటే ఆ కాంబినేషన్, కొన్ని కాంబినేషన్స్ ఫస్ట్ టైం కాంబినేషన్. సో అడిశేష్ కూడా ఇప్పటిదాకా తను ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ తోటి తను చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం అతనితో ఒక స్టార్ హీరోయిన్ చేయటం ఆ రేంజ్. సో ఆమె ఇప్పుడు మనకు తెలుసు ప్రభాస్ తోటి చేసింది, మహేష్ బాబు తోటి శ్రీమంతుడు చేసింది, అట్లా పెద్ద హీరోస్తోనే చేసింది తను చేస్తున్న అమ్మాయి. సో ఆమెతోటి ఇప్పుడు తను చేస్తుండటం వల్ల ఆ సినిమాకి ఒక క్రేజ్ వచ్చింది. సో దానికి తగ్గట్లుగానే బహుశా అంటే ఆ థీమ్ కూడా దానికి ఏదైతే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ ఖర్చు పెట్టే కాన్సెప్ట్ కాబట్టి అలా పెడుతున్నారని చెప్పి అనుకోవచ్చు మనం. ఎందుకంటే అది కూడా ఒక యాక్షన్ థ్రిల్లర్ లాగా, యాక్షన్ థ్రిల్లర్ లేకపోతే ఒక రివెంజ్ డ్రామానా, ఎందుకంటే ఆ గ్లింప్స్ చూస్తే మనకి అలా అనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ఆ సినిమాకి ముందు ప్రేక్షకుల్ని సినిమా చూడాలి మనం కావడానికి, ఒక థియేటర్లకి తీసుకెళ్ళడానికి ఇది ఖచ్చితంగా ఒక రీజన్ అవుతుంది. సో G2లో కొత్త హీరోయిన్, దీంట్లో శృతి హాసన్. సో ఈ కెమిస్ట్రీ అనేది చూడాలి. నిజంగానే ఇంత మార్కెటింగ్ పొటెన్షియల్ అతనిలో ఉందా లేదా అనేది ఆ మూవీస్ రిలీజ్ అయ్యే వరకు ఇంకా మనం వెయిట్ చేసి చూడాల్సిందే కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.